ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. అసలు రీసెంట్ టైమ్స్‌లో చాలా కాలేజెస్ కానీ, బీఫార్మ్ కాలేజెస్ ఇవన్నీ ఎగ్జామ్స్ ముందు బాయ్‌కాట్ అవుతున్నాయి. హ్మ్. అండ్ అసలు ప్రైవేట్ కాలేజెస్ కానీ, అసలు కాలేజెస్ అండ్ గవర్నమెంట్ మధ్యలో ఏమవుతుంది? ఈ స్ట్రైక్స్, ఈ యుద్ధాలు అసలు ఏమవుతున్నాయి అసలు? యుద్ధాలేం గాదండి. ఆ! గతం నుంచి ఉన్నవి. ఆ! ఎప్పుడైతే పిల్లలు మనం కౌన్సెలింగ్ అంటే ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వాళ్ళకొచ్చిన ర్యాంక్ బట్టి వాళ్ళు అనుకున్న కాలేజ్‌లో ఆప్షన్ పెట్టుకుంటారు. అవును. సీట్ పొందుతారు. హ్మ్. సీట్ పొందిన తర్వాత ప్రతి కాలేజ్‌కి ఒక సర్టెన్ అమౌంట్ ఉంటది. ఫీజ్ స్ట్రక్చర్. కరెక్ట్. 60,000, హ్మ్. 70,000, హ్మ్. లక్ష హ్మ్. అట్లా ఉంటుంది. ఆ ఫీజ్ నార్మల్‌గా ఏం చేస్తాం? మనం మన పిల్లల్ని చదివించేటప్పుడు ఏం చేస్తాం? ఎవరు కడతారు? పేరెంట్స్. పేరెంట్స్ హ్మ్. కడతారు. ఎప్పుడైతే పేరెంట్స్ కట్టకుండా ఆ ఫీజుల్ని హ్మ్. రిజర్వేషన్ బేస్‌గా వాళ్ళకొచ్చిన ర్యాంక్ బేస్‌గా హ్మ్. ప్రభుత్వాలు మేము కడతాము. మీరు చదువు చెప్పండి అని చెప్పేసి ఫీజ్ రియంబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చారు. కరెక్ట్. వైఎస్ఆర్ టైంలో తీసుకొచ్చారు. హ్మ్. దాని తర్వాత సక్సెస్ ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా అది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అవును. కంటిన్యూ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే కేసీఆర్ గారు మొన్న ఎళ్ళిపోయేటప్పుడు ప్రీవియస్ 2 సంవత్సరాలు అంటే కొంత ఎనక ముందు ఇస్తూ వచ్చేవాళ్ళు. ఆయన హ్మ్. 10 హ్మ్. సంవత్సరాలు కంటిన్యూ చేస్తుంది కాబట్టి హ్మ్. నడిచిపోయింది. అవును. ఆయన మోనోపోలీ కాబట్టి కొంత నడిచిపోయింది. ఆయన ఎళ్ళే క్రమంలో ఆల్మోస్ట్ ఒక 6,000 నుంచి 7,000 కోట్ల ఫీజ్ రియంబర్స్‌మెంట్ అంటే అన్ని సెక్షన్ ఆఫ్ కాలేజెస్ ఇంజినీరింగ్ హ్మ్. కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, హ్మ్. బీఫార్మసీ కావచ్చు, ఎంసీఏ ఇట్లా ఎంటెక్ అన్ని రకాల కోర్సుకి సంబంధించినయి హ్మ్. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ రన్ చేసే కాలేజీలో బకాయిలు ప్రభుత్వం హ్మ్. పిల్లల ఫీజుల్ని కాలేజీకి ఇవ్వాల్సింది. హ్మ్. హ్మ్. రేవంత్ రెడ్డి రాగానే అంటే మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత హ్మ్. ఈ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ పిలిచి హ్మ్. గత ప్రభుత్వం నుంచి తర్వాత మాట్లాడదాం అవన్నీ. హ్మ్. హ్మ్. ప్రస్తుత పరిస్థితులు మన ఆర్థిక పరిస్థితి కొంత హ్మ్. బాలేదు. హ్మ్. ఈ సంవత్సరం నుంచి మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి, ఈ సంవత్సరం నుంచి మేము క్వార్టర్లీ అంటే విడతల వారీగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎంతైనా 1,500 కోట్ల నుంచి 1,600 కోట్ల ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. అన్ని హ్మ్. కోర్సెస్ సంబంధించి. హ్మ్. అయితే మేము క్వార్టర్లీ ఇస్తామని చెప్పారు. హ్మ్. ఇది గత సంవత్సరం. అంటే ఇది సెకండ్ అకాడమిక్ కదండీ వచ్చి రేవంత్ అవును. రెడ్డి గారు వచ్చి సెకండ్ అవును. అకాడమిక్ సెకండ్ ఇయర్. కాంగ్రెస్‌లో వచ్చి. హ్మ్. మొదటి సంవత్సరం ఏమి ఇవ్వలేదు. హ్మ్. రెండో సంవత్సరం వచ్చింది. రెండో సంవత్సరం వచ్చినప్పుడు ఏమవుతది, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఇస్తారన్న ఆశలో సెకండ్ ఇయర్ కూడా రన్ అయింది. మొదటి నుంచి అడుగుతూనే ఉన్నారు వాళ్ళు. హ్మ్. అడుగుతున్న క్రమంలో మొన్న దసరాకు ముందు బట్టి విక్రమ గారు వీళ్ళు పిలుచుకొని ఓ పండగ అంటే పెద్ద పండగ. మామూలుగా ఎవరికైనా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కూడా జీతాలు ఇచ్చుకోవాలి, లోన్స్ ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి హ్మ్. ఒక 600 కోట్లు ఇస్తామన్నారు. దసరాకు 600 కోట్లు, హ్మ్. దీపావళికి ఒక దీపావళికి 600 కోట్లు. 600. అంతా హ్మ్. 1200 కోట్లు ఇస్తామండి. మిగతాయి తర్వాత చూద్దాం. కొంత ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ వచ్చేవరకే హ్మ్. ఇప్పుడు వైన్స్ టెండర్స్ కావచ్చు, ఇక కొత్త భూములు వేలంపాటు ఉంది. హ్మ్. ఈ జీఎస్టీ అమౌంట్ సంథింగ్ ఏదో ఒకటి కొంచెం ఫైనాన్షియల్ స్టేబుల్ అయిన తర్వాత ఇద్దామనే క్రమంలో హ్మ్. ఇస్తారని ఆశతో కాలేజీ వాళ్ళు కూడా స్ట్రైక్‌కి వెళ్ళలేదు. అంటే మామూలుగా సమ్మెకేం వెళ్ళలేదు. హ్మ్. దసరాకు ఒక 300 కోట్లు ఇచ్చారు. రిమైనింగ్ 900 కోట్లు అనేవి రావాల్సింది. దసరా అయిపోయింది. దీపావళి అయిపోయింది. మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. అవును. గవర్నమెంట్ ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో బిజీగా ఉంది. వాళ్ళకి గత్యంతరం లేదు. వాళ్ళు అంటే మామూలుగా దసరాకి సాలరీ ఇచ్చేటప్పుడు కొంత వస్తాయి. మాకు గవర్నమెంట్ ఇస్తా ఉంటున్న క్రమంలో ఇవి చేయబదులు తెచ్చుకోవడమో లేకుంటే ఇంకా ఆయన లోన్ తెచ్చుకుంటారు కదా! హ్మ్. ఆ క్రమంలో బాగా టైట్ అయిపోయేసరికి కాలేజీలు కూడా గత్యంతరం లేక వాళ్ళు హ్మ్. స్ట్రైక్ దిగారు. హ్మ్. సో, స్ట్రైక్ దిగిన క్రమంలో ఏమైందంటే ప్రభుత్వ వర్షన్ ఏంటి? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వేల కోట్ల పెండింగ్ ఉంటే ఏనాడు స్ట్రైక్ చేయలేదు. హ్మ్. వీళ్ళ ఎనకాల రాజకీయ శక్తులున్నాయి. అంటే వీళ్ళంతా కాలేజీ వాళ్ళు కాదు. హ్మ్. వీళ్ళకి రాజకీయ హ్మ్. శక్తులున్న ఉద్దేశంతో వాళ్ళ అంటే పర్సెప్షన్ అలా ఉంది ప్రభుత్వాన్ని. వీళ్ళేమంటారు? వాళ్ళు ఇవ్వలేదే కదా మిమ్మల్ని గెలిపించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం మీరొచ్చారు. మీరు కూడా మాకు సాయం చేస్తారనుకుంటే మీరు కూడా చేయట్లేదు. మాకు వేరే ఏం లేదు. హ్మ్. నడపలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము స్ట్రైక్‌కెళ్ళన్నారు. మళ్ళీ మాట్లాడిన క్రమంలో రేవంత్ రెడ్డి మన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. అవును. కొంచెం కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అవును. అయ్యారు. కొంచెం ఫార్మల్‌గా స్ట్రాంగ్ మాట్లాడారు. కామెంట్స్ కూడా వచ్చాయి. స్ట్రాంగ్‌గా చెప్పారు. హ్మ్. కాలేజీ వాళ్ళు ఇట్లా చేస్తారు, అట్లా హ్మ్. చేస్తారు. హ్మ్. వీళ్ళు కూడా అంటే డెలిగేషన్ దగ్గరెళ్తారు. మామూలు ప్రైవేట్ కాలేజెస్ కూడా డెలిగేషన్‌కెళ్ళి హ్మ్. హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళటం కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కలిసి కూడా వాళ్ళ యొక్క బాధలు ఇట్లా ఉంది. కొంచెం ప్రభుత్వానికి డైరెక్ట్‌గా ప్రతిసారి మనం పోయి ముఖ్యమంత్రి గారు చెప్పుకోలేదు కాబట్టి ఒక చిన్న హ్మ్. హ్మ్. ప్రోటోకాల్ ఉంటుంది. ఆ లెవెల్‌లో వెళ్తారు. రిప్రజెంటేషన్ ఇస్తారు. వీళ్ళు అక్కడ పోయి ఎస్కలేట్ చేస్తారు. హ్మ్. ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలో కొంత ఎందుకో డీవియేట్ కొంత అంత చూడట్లేదు ప్రభుత్వం కూడా. హ్మ్. దాన్ని కొంచెం సీరియస్ చెప్దాం అనే క్రమంలో వాళ్ళు కొంచెం బర్స్ట్ కాలేజ్ అనేది దానికి తగ్గట్టే రిపల్షన్ కూడా అట్లా ఉంది. ముఖ్యమంత్రి గారు కొంచెం అంటే తెలిసింది కదా ఇంజినీరింగ్ కాలేజ్ కానీ కొంత కాలేజ్ కొంత టాప్ కాలేజెస్ హ్మ్. డొనేషన్స్ తీసుకున్న విషయం వాస్తవం. పబ్లిక్ కరెక్ట్. అందరికి తెలిసిన అవును. విషయం అది. హ్మ్. మనం కూడా ఇవ్వడానికి ఇష్టపడతాం. మనకు కావాల్సిన కాలేజీలో సీట్ కావాలంటే ఇంత అమౌంట్ మనం మెంటల్ ఇస్తాము. ప్రిపేర్ అవుతాం. ఇవ్వడానికి కూడా పేరెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. హ్మ్. గత హ్మ్. ఎన్నో సంవత్సరాలు నడుస్తూనే ఉంది. హ్మ్.
అయితే ప్రభుత్వం ఏమంటది, మీకు అన్ని ఫీజిబిలిటీ ఇచ్చాము. కొంత లేట్ అయితే మీరు మంచి సహృదయతతో అర్థం చేసుకోవాలని చెప్తారు గానీ, ఈ డొనేషన్ తీసుకునే కాలేజీలనేవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే 100 కాలేజీలుంటే అందులో 10, 15 కాలేజీలో డిమాండ్ టాప్ కాలేజెస్ అంటాం గదా! అవును. దాని వరకే ఉంటుంది. రిమైనింగ్ ఉంటాయి. రూరల్ ఉన్న కాలేజెస్ ఉంటాయి. పాపం వాళ్ళకి డొనేషన్స్ కాదా, సీట్లనేవి కొంతమంది ఇప్పుడు ఖమ్మం గాని, వరంగల్ గావచ్చు, కరీంనగర్ గావచ్చు, హ్మ్. ఇటు నల్గొండ గావచ్చు. ఆ కాలేజీ పిల్లలు ఏం చేస్తాం మనం? ఇప్పుడు మీరే ఉన్నారు. మన రూరల్ నుంచి ఏమనుకుంటాం? ఎవరైనా ఎక్కడ చదువుకుంటాం? ఎక్కడ చదవాలనుకుంటాం? పెద్ద పెద్ద కాలేజెస్‌లో. కాలేజీ లేదు. హ్మ్. దట్టు సిటీకి రావాలనుకుంటాం ప్రతి కరెక్ట్. ఒక్కరు గూడా. అవును. వన్స్ రూరల్ నుంచి పిల్లాడు సిటీకొస్తే మరి రూరల్ ఉన్న కాలేజ్ సీట్లు ఎవరు చదవాలి? అవి ఫిలప్ అవుతాయా? కరెక్ట్. అవ్వవు. ఫిలప్ కావు. హ్మ్. వాళ్ళు అలా అని చెప్పి కాలేజీలు వదిలేయరు కదా! హుహు. వాళ్ళు ఏదో ఒకటి వెనకో ముందో నడిపించాలి పడి గదా! నడిపిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఓన్లీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ నడిపిస్తారు. అదే కాలేజీలకి ఫీజ్ రియంబర్స్ పథకం లేకుంటే హ్మ్. ఎంతో కొంత పిల్లాడు జాయిన్ అయ్యేటప్పుడు ఒక రూ. 1,00,000 దగ్గర 50,000, 60,000, 70,000 కడితే వాళ్ళకి కొంత ఫైనాన్స్ ఫీజిబిలిటీ ఉంటది. రొటేషన్‌లో ఉంటాయి అమౌంట్. అంటే కౌన్సెలింగ్ మేనేజ్మెంట్ సీట్లు అమ్ముడుపోవు హ్మ్. రూరల్‌లో. కౌన్సెలింగ్ జాయిన్ అయ్యే పిల్లలు రూపాయి కట్టరు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు కంప్లీట్‌గా హ్మ్. గవర్నమెంట్ కట్టరు. ఫుల్ రియంబర్స్‌మెంట్ ఇస్తుంది. బీసీలకి 35,000 35 గవర్నమెంట్ ఇస్తుంది. రిమైనింగ్ పెట్టాలి. హ్మ్. ఆ రిమైనింగ్ పిల్లలు కూడా పెద్ద కట్టే పరిస్థితి లేదు. అంటే మొత్తం సీట్లే రూపాయి కట్టరు. అంటే వాడు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పాటు డబ్బులు రాకుంటే ఎవరైనా నడపలేని పరిస్థితి గదా! అవును. అది ఈ క్లిష్ట పరిస్థితి ఇట్లా నడుస్తుంది కాలేజీ విషయంలో. కానీ చూసుకుంటే గవర్నమెంట్ బానే ఉంది. కాలేజెస్ బానే ఉన్నాయి. మధ్యలో స్టూడెంట్స్ నలిగిపోతున్నారు గదా! గవర్నమెంట్ బాగుందని మీరంటున్నారు. హ్మ్. బాగలేదని రేవంత్ రెడ్డి గారంటున్నారు. అంటే ఆయన పరిస్థితి ఏంటి, 8,00,000 అప్పుంది. హ్మ్. హ్మ్. బయట మార్కెట్ బాలేదు. రియల్ ఎస్టేట్ బాలేదంటున్నారు. డబ్బులు పుట్టట్లేదంటున్నారు. హ్మ్. చెప్తున్నారు గదా! ఓపెన్‌గా కానీ చెప్తున్నారు. ఈరోజు స్టూడెంట్సే రేపటి సిటిజన్స్ అని అనుకుంటారు గదా! వాళ్ళు అయ్యుండొచ్చు. చదువుకుంటేనే గదా రేపు పొద్దున చదువు బావుంటుంది. ఆగట్లే గదండీ. మీరు ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇప్పుడు స్ట్రైక్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్స్ అనేది చదువు ఆగిపోతాయి. ఆగలేదు. హ్మ్. చదువు ఆగలేదు. ఒక 2 రోజులు, 3 రోజులు స్ట్రైక్ చేసి మధ్యలో హాలిడే ఆల్‌మోస్ట్ వచ్చింది. 4 మళ్ళీ డేస్ ఎమ్మటే కాల్ అయ్యిద్ది. ఆఫ్ చేసిండ్రు. ఒక 2 డేస్ అనేది. ఆ 2 డేస్ అనేది హ్మ్. తెలంగాణ మూవ్‌మెంట్‌లో నెల తర్వాత నడిచింది. హ్మ్. వాస్తవ పరిస్థితి హ్మ్. అంటే వాళ్ళు 4 సంవత్సరాలు ఏదో ఒకటి మనము హ్మ్. మనకు ఫోన్ కావాలని పిల్లలు 2 అన్నం తినట్లేదు. బండి కావాలని అన్నం తినట్లేదు. అట్లే వీళ్ళు ఇంత హ్మ్. పెద్ద వ్యవస్థ అది. వాళ్ళు నమ్ముకొని కొన్ని వేలాది మంది హ్మ్. ఫ్యాకల్టీ పనిచేస్తుర్రు. డ్రైవర్లు కావచ్చు, హ్మ్. హ్మ్. ఆయమ్మలు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టాఫ్ కావచ్చు. ఎంతోమంది ఉన్నారు. కొన్ని వేల మందికి గవర్నమెంట్ ఎట్లయితే ఉపాధి కల్పిస్తుందో ప్రైవేట్ సెక్టార్‌లో వీళ్ళు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. అంటే డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కావచ్చు, ఇంజినీరింగ్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇట్లా దగ్గర 20,00,000 మంది పిల్లలకి వీళ్ళు చదువు చెప్తారు. వీళ్ళు వీళ్ళు చదువు చెప్తే పిల్లలు రేపొద్దు మీరన్న సిటిజన్స్ అయ్యి రేపొద్దున రూ. 4 సంపాదించి హ్మ్. సొసైటీకి గాని, వాళ్ళ ఫ్యామిలీకి గాని హెల్ప్ అయ్యేది. హ్మ్. సో, ఆ యొక్క ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడానికి గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకోవాల్సి ఉంటే, హ్మ్. కాలేజీలు కోఆపరేట్ చేయడంలో దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు పెద్ద మ్యాటర్ అది. 4 ఇయర్స్ కరెక్ట్. అనేది. హ్మ్. మనకు ఒక సంవత్సరము ఒక నెల జీతం రాకుంటే సగటు ఉద్యోగి బాధపడతారు. ఒక 4 రోజులు లేట్ అయితేనే వాడు ఈఎంఐలు కావచ్చు, హ్మ్. హ్మ్. రూమ్ రెంట్‌లు కావచ్చు, పిల్లల ఫీజులు, పాల బిల్లు, పేపర్ బిల్ ఎన్నో రకాలుగా ఉంటాయి. సో, ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికుంటాయి. హ్మ్. గవర్నమెంట్ కూడా రూ. 1,00,000 రైతు రుణమాఫీ చేస్తుంది. లేకుంటే ఇంకేదో చేస్తుంది. అన్ని రకాలు చేసినప్పుడు కూడా ఇది కన్‌స్ట్రక్టివ్ అంటే ఇది హ్మ్. మనకు హ్మ్. మనకు పోలవరం, పులిచింతలు లాంటి పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు లాంగ్ రన్‌లో డబ్బులొస్తాయి గానీ, ఇది ఇమ్మీడియేట్‌గా 4 ఇయర్స్ బీటెక్ చేస్తే ఫిఫ్త్ ఇయర్‌లో జాబ్ చేస్తాడు పిల్లాడు. యూఎస్‌ఓ, కెనడా ఇంకెక్కడికెళ్ళి వాడు వాడి ఫ్యామిలీ సెటిల్ అయిందంటే రేపొద్దున వాడు ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తాడు సంపాదించినవాడు? హ్మ్. అగైన్ మళ్ళీ రొటేషన్ రూపంలో గవర్నమెంట్‌కి ఆదాయం వస్తుంది కాబట్టి, ప్రభుత్వాలు కూడా కొంచెం వాళ్ళ మానవతా దృక్పథంతో వాళ్ళ యొక్క సమస్యలు పరీక్షిస్తే బావుంటదనేది. అది పరిష్కరిస్తే ఆటోమేటిక్‌గా పిల్లలు మీరన్న సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నాయి. పిల్లలకు హ్మ్. మీరన్నారుగా గవర్నమెంట్‌కి కాలేజీల మధ్య గొడవ ఉంది. ఈ గొడవ వల్ల ఏం చేస్తారు కాలేజీ వాళ్ళు? హ్మ్. పిల్లలు పాస్ అయితే సర్టిఫికేట్స్ ఆపేస్తారు. డెఫినైట్లీ కరెక్ట్. సర్టిఫికేట్స్ హ్మ్. బాబు మీరు చదువుకున్నారు. హ్మ్. మిమ్మల్ని చదివిస్తాను గవర్నమెంట్ డబ్బులిలే కాబట్టి ముందు డబ్బులు కట్టండి. హ్మ్. క్లియర్‌గా గవర్నమెంట్ డబ్బులు చెప్పారు. ఇచ్చినప్పుడు మీ డబ్బులు మీకు హ్మ్. ఇచ్చేస్తాం. హ్మ్. హ్మ్. అప్పటి వరకు మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి సింపుల్ చెప్పేస్తున్నారు. హ్మ్. గవర్నమెంట్‌కి ఈ విషయం ఎవరు చెప్పాలి? అఫీషియల్స్ చెప్పాలి. అఫీషియల్ చెప్పాలి. అఫీషియల్ హ్మ్. ఎప్పటికెళ్తారు? సర్టిఫికేట్స్ ఎప్పుడు కావాలి నాకు? కోర్స్ అయిపోయినాయి ఇమ్మీడియేట్ కావాలి. హ్మ్. బీటెక్ అయిపోయిందండి. ఆ పిల్లాడు హ్మ్. ఇప్పుడు ఎంటెక్ ఎళ్ళాలి. డిగ్రీ హ్మ్. అయిపోయింది. హ్మ్. ఎంబీఏ హ్మ్. చేయాలి. హ్మ్. డిగ్రీ అయిపోయింది. ఎంఎస్సీ చేయాలి. కౌన్సెలింగ్ ఒక 1 మంత్ టైమ్ ఉంటది. ఆ 1 మంత్ సర్టిఫికేట్ కోసం తిరగడమా? గవర్నమెంట్ దగ్గరికి పోతాడా పిల్లాడు? పోలేడు కదా! ప్రతి లేదు. ఒక్కళ్ళు రిప్రజెంట్ చేయలేరు. కరెక్ట్. ఆ టైంలో పేరెంట్స్ ఏం చేస్తారు? సప్పో చేసి డబ్బులు కట్టేసి సర్టిఫికేట్ తీసుకెళ్తారు. జాబ్ వచ్చింది. నాకు సర్టిఫికేట్స్ కావాలి. ఏం చేయాలి? హ్మ్. సో, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు పెద్ద సైకిల్ ఇది. అసలు మెయిన్‌గా ఈ తెలంగాణ ఫీ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌లో అసలు ఏమేమి వస్తాయి? కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అంటే తెలియని వాళ్ళకి ఏం ఏం చెప్తారు దాంట్లో? ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది హ్మ్. మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను మీకు. హ్మ్. ఏదైతే కోర్స్ ఉందో హ్మ్. ప్రతి కాలేజ్‌కి ఒక హ్మ్. సర్టెన్ ఏఎఫ్ఆర్‌సీ అనేది, హ్మ్. టీఎఫ్ఆర్‌సీ అనేది హ్మ్. తెలంగాణ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది. హ్మ్. అంటే పలానా కాలేజు
సిబిఐటి ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి ఉంది. 2 లక్షలు ఫీజు ఉంటుంది. ఎలా డిసైడ్ చేస్తారు ఆ ఫీజు? నా కాలేజీలో ఇంతమంది ఫ్యాకల్టీ, ఇంతమంది పీహెచ్‌డీస్ ఉన్నారు. వీళ్ళ హ్మ్. సాలరీస్ ఇంత ఇస్తున్నారు. వీళ్ళ పిల్లలకు డెవలప్ చేయడం కోసం గాని, వాళ్ళకి హ్మ్. ల్యాబ్స్ కావచ్చు, వాళ్ళకిచ్చే సర్టిఫికేషన్ కోర్స్ అవ్వచ్చు, ఇంత ఖర్చు పెడుతున్నా కాబట్టి నాకు నెలవారీ ఖర్చు ఇంతొస్తుంది హ్మ్. అని చెప్పేసి నాకు ఫీజు ఇంతైతే నడపగలుగుతా అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్‌కి అప్పీల్ చేసుకుంటారు. హ్మ్. ఆ స్క్రూటినీ చేసి రైట్ మీరు చెప్పిన 3,00,000 కాదు మీకు 1,50,000 అవుతది అని చెప్పి 1,50,000 ఇస్తారు. హ్మ్. వాళ్ళు సాటిస్ఫై అయితేనేమో 1,50,000 సాటిస్ఫై అవుతారు కాలేజ్ వాళ్ళు. హ్మ్. అంటే గవర్నమెంట్ 1,50,000 చెప్పింది. మేము 2,00,000 అడిగాము. నేను సాటిస్ఫై అయితే 1,50,000 తీసుకుంటాను. లేదు గవర్నమెంట్ నా ఫీజు తగ్గించి చెప్పి ఏం చేస్తారు వీళ్ళు కోర్ట్‌కెళ్తారు. హ్మ్. మాకింత ఖర్చొస్తుంటే గవర్నమెంట్ మాకు తక్కువిచ్చింది. అమౌంట్ తక్కువిచ్చింది కాబట్టి మేము కోర్ట్‌కెళ్తారు. కోర్టు వీళ్ళు చెప్పిన వాదనలతో ఏకీభవిస్తే పెంచుకోమని చెప్తుంది. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతారు. హ్మ్. ఇది ఒక కాలేజీకి గవర్నమెంట్ గాని, కాలేజీ ఫిక్స్ అయితే అమౌంట్ ఒక 1,00,000 అనుకుందాం. హ్మ్. ఈ రూ. 1,00,000లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హ్మ్. వీళ్ళందరికీ కాలేజీ ఫీజు ఎంతైతుందో హ్మ్. అదంతా గవర్నమెంటే పే చేస్తుంది. హ్మ్. ఒక బీసీ, ఓసీకి మాత్రమే 35,000 పే చేస్తుంది బీటెక్ పిల్లలకి. హ్మ్. రిమైనింగ్ అమౌంట్ ఎవరు పే చేయాలి? రూ. 1,00,000 35,000 గవర్నమెంట్ పే చేస్తే, రిమైనింగ్ 65,000 అనేది స్టూడెంట్ పే చేసుకోవాల్సి ఉంటది. హ్మ్. బీసీ హ్మ్. పిల్లలు, ఓసీ ఓసీ వాళ్ళు. పిల్లలు. హ్మ్. ఎప్పుడు రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ పిల్లలకి. లేకుంటే మొత్తం కట్టుకోవాల్సి క్రైటీరియా ఉంటది. ఉంటుంది. అవును. హ్మ్. మాక్సిమం మళ్ళీ హ్మ్. గవర్నమెంట్ కాలేజీలో పిల్లలుంటారు. హ్మ్. అంటే ఇర్రెస్పెక్ట్ ఎనీ కాస్ట్ హ్మ్. గవర్నమెంట్ కాలేజ్ చదువుతారు. హ్మ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కావచ్చు, రెసిడెన్షియల్ చదివిన వాళ్ళకి ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. టోటల్ అమౌంట్ గవర్నమెంటే పే చేస్తుంది. అదెంతైనా గాని. హ్మ్. ఓ 2,00,000 కావచ్చు, 3,00,000 కావచ్చు, హ్మ్. 50,000 హ్మ్. కావచ్చు. సో, హ్మ్. అంటే ఏంటి పిల్లాడు చదివే 4 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు డిగ్రీ కావచ్చు, 2 హ్మ్. సంవత్సరాలు 3 సంవత్సరాలు డిప్లొమా కావచ్చు, 2 సంవత్సరాలు ఎంబీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. హ్మ్. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం కట్టడు. లేదు. హ్మ్. అవసరం లేదు. అంటే హ్మ్. ఏంటి? మరి రూపాయి జీతం ఇవ్వకుండా నడుస్తాయా కాలేజీలు? నెల నెల జీతాలు ఇవ్వాలి గదా! అవును. రెంట్ కట్టుకోవాలి. వాళ్ళ బ్యాంకులు లోన్‌లు కట్టుకోవాలి. అయి మరి గవర్నమెంట్ గత 4 ఇయర్స్ ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు, ప్రీవియస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు. 2 అంటే సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి రూపాయి రాకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఏమంటారు? మీరు డొనేషన్స్ తీసుకొని సీట్లు అమ్ముతున్నారు. అవేం అవి జేస్తున్నారు? 10% ఉంటాయి. హ్మ్. అంటే మేనేజ్మెంట్ కోటాలో మనం ఎగబడి డబ్బులు కట్టే కాళ్ళు 10% ఉంటాయి. మిగతాయన్ని కూడా నామినల్‌గా ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులతోనే మాత్రమే హ్మ్. నడుస్తాయి అవి. హ్మ్. అంతే. అవును. సో, ఇప్పుడు రీసెంట్‌గా చాలా కామెంట్స్ కొంతమంది అఫీషియల్స్ ఎసారు. మన సీఎం గారెసారు. అయ్యాయి. దాంట్లో ఒక స్టేట్‌మెంట్ వచ్చింది. అసలు కాలేజెసే వేస్ట్. ఏం జేయాలి ఇచ్చి అని ఒక స్టేట్‌మెంట్ వచ్చింది. దానివల్ల ప్రైవేట్ కాలేజెస్ ఏమైనా రెస్పాండ్ అయ్యాయా? వేస్ట్ అనేది కాదండి. ఇప్పుడు మీరు చూస్తలేరు తలసరి ఆదాయం తెలంగాణ దేశంలోనే హ్మ్. పర్ క్యాపిటా ఇన్‌కమ్ అనేది హైయెస్ట్ మనదే. హ్మ్. 3,00,000 చిల్లర ఉంటుంది. హ్మ్. తెలంగాణకు కోస్టల్ లేదు. అవును. కోస్టల్ లేదు. ఓడరేవులు లేవు. హ్మ్. వ్యవసాయం తప్ప హ్మ్. ఓన్లీ హైదరాబాద్ క్యాపిటల్ బేస్ చేసుకొని మాత్రమే ఇంత ఇన్‌కమ్ వస్తుంది. హ్మ్. దేనివల్ల వస్తుంది? హైదరాబాద్ క్యాపిటల్ రియల్ ఎస్టేట్ మీద వస్తుందా? ఐటీ హ్మ్. పిల్లలు అంతా ఇంజినీరింగ్ సెక్టార్‌లో సెటిల్ అయ్యి హ్మ్. అంతకుముందు అమెరికా ఎళ్తురంటే ఎక్కడో పలానా వాళ్ళు ఆ హ్మ్. రెడ్డి గారి అబ్బాయో, చౌదరి గారి అమ్మాయో ఇట్లా పోతనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక గల్లీకి ఒక పిల్లాడు యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ ఎలా ఎళ్తున్నారు? ప్రతి సంవత్సరం 1,00,000 మంది పిల్లలు బయటకొస్తున్నారు. అవును. 1,00,000 మందిలో అట్‌లీస్ట్ 20,000, 10,000 బయటికెళ్తున్నారు. హ్మ్. ఒక పిల్లాడు మినిమమ్ 4-5 లక్షలు వాళ్ళ ఫాదరు టీచర్ జాబ్ చేసి ఓ 30 ఏళ్ళకి ఇల్లు ఆయన రిటైర్మెంట్ అయ్యాక ఒక ఇల్లు మాత్రం కొనుక్కోగలుగుతున్నాడు. వానితో పాపో, బిడ్డ పిల్లలు చదివిపించుకొని ఒక పెళ్లి చేయగలుగుతున్నాడు. హ్మ్. అదే పిల్లాడు బయటికెళ్తే వితిన్ 3 ఇయర్స్‌లో హైదరాబాద్‌లో మంచి ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 విల్లా తీసుకోగలుగుతున్నాడు. అది అవును. దేనివల్లొచ్చింది? హ్మ్. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వల్లే వచ్చాయి. ఈ కరెక్ట్. పిల్లలు చదువుకోవడం వల్ల ఒక డాక్టర్ అయితునో, ఇంజినీర్ అయితునో, హ్మ్. సైంటిస్ట్ హ్మ్. అయితునో డబ్బులొస్తాయి. హ్మ్. అది తీసుకొచ్చి డిగ్రీ చేసి చాలామంది హ్మ్. పిల్లలు ఏదో మామూలుగా బీఎడ్ చేసి టీచర్ జాబ్ పడతాను చూస్తా ఉంటారు. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారు గానీ, ఒక యొక్క ఫ్యామిలీ యొక్క తలసరి ఆదాయం పెరగాలన్నా గానీ, ఆర్థిక స్తోమతలో అసమానత మారాలన్నా గానీ, ఓన్లీ ఇంజినీరింగ్ సెక్టార్‌లో గత 10 ఏళ్ళు, 15 సంవత్సరాల నుంచి 94 నుంచి వచ్చిన రిఫార్మ్స్ వల్ల హ్మ్. వేలాది మంది, లక్షలాది మంది ఇంజినీర్లు తయారై కోట్లాది రూపాయలు గడించి ఒక తెలంగాణ యొక్క భౌతిక, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా మారిపోయింది. హ్మ్. సో, దీనివల్ల చాలా మట్టుకు దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందంటారు? దేని మీద ఏముండదండి. మామూలుగా ఏదంటే హ్మ్. సింపుల్ అండి. మీకు రూ. 1,00,000 ఖర్చొస్తుంది నెలకి. హ్మ్. మీదొక కాలేజ్ మరి ఇల్లు ఇల్లు రన్ చేస్తాం. మహిళగా మీరు ఇల్లు రన్ చేస్తున్నారు. హ్మ్. మీకు నెలకి రూ. 1,00,000 జీతం. హ్మ్. రెంట్ ఒక 20,000 పోతుంది. పిల్లల ఫీజు ఒక 10,000, హ్మ్. వ్యాన్‌కి హ్మ్. ఒక 2,000, పాలు అని చెప్పేసి ఒక 60,000, 70,000 మరి ఉన్న ఆదాయాన్ని బట్టి ఒక 10,000, 20,000 చిట్టీ కట్టుకున్నారు. హ్మ్. ఈ నెల జీతం రాలే మీకు. ఏం చేస్తారు? అప్పు చేయాలి. అమ్మవారిని అడుగుతారో, మీరు ఎవరినో ఎవరినో అడుగుతారో. ఒకరు ఒక అడుక్కోవాలి. నెల అడుక్కున్నారు. హ్మ్. 2 నెలలు అడుక్కున్నారు. లేదు ఒక నెల చిట్టీ వాడుకున్నారు. ఒక 2 నెలలు సర్వైవ్ అయ్యారు. హ్మ్. ఒక సంవత్సరం రాలేదు. హ్మ్.
కోవిడ్ చూసారు కదా ఎట్లా అయింది. పెద్ద పెద్ద అమ్మాయిలు జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంటి ముందు కూరగాయల షాప్ పెట్టుకొని బతకలేని పరిస్థితిలో ఉన్నారు. అవును. అట్లనే ఒక 4 సంవత్సరాల పాటు నేను ఒక కుటుంబ పెద్దగా ఒక హ్మ్. 2 నెలలు, 3 నెలలు, ఒక సంవత్సరం మార్టిగేజ్ హ్మ్. చేసుకున్న కాలేజీని తెచ్చుకున్నాను. 2 సంవత్సరాలు అయింది. హ్మ్. వడ్డీలు పెరుగుకుంటా పోతా ఉంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు? అట్లా అవును. అని చెప్పేసి ఏదో మన హ్మ్. ఇల్లు మార్చలేం కదా! కాలేజ్ అంటే పెద్ద వ్యవస్థ అది. హ్మ్. ఓవర్ ద నైట్‌లో బంద్ చేసే కాలేజీలు కావు కదా! హ్మ్. ఇంకా అట్లా చాలా మంది బలవన్మరాకు గురయ్యారు. డిగ్రీ కాలేజ్ రూరల్‌లో చాలా మంది కాలేజ్ రన్ చేసేవాళ్ళు హ్మ్. అమ్మలేని పరిస్థితి, అప్పులు కట్టలేని పరిస్థితి చనిపోయారు. బలవంతంగా చనిపోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. అంటే ఇప్పుడు మొత్తానికి 12,000,00,00,000 ఇవ్వాలి. 10,000 ఏమంటారు? కోట్లు 10,000,00,00,000 ఓవరాల్‌గా, ఓవరాల్‌గా. ఓవరాల్‌గా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. 3,000 కోట్లు పెండింగ్ ఉందండి. ఈ 2 అకాడమిక్ లేవు. హ్మ్. గత ప్రభుత్వం ఉన్న పెండింగ్ మొత్తం కలిపి హ్మ్. 10,000 కోట్లు రఫ్‌గా అన్ని కోర్సుకు సంబంధించి. హ్మ్. దాంట్లో 1,200 కోట్లు ప్లస్ ఒక 300, 1,500 కోట్లు ఇస్తా అని మొన్న హ్మ్. ఎలక్షన్ జస్ట్ 3 డేస్ బ్యాక్ హ్మ్. మన రాజనరసింహ గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పారు అంటే మన దీన్ని మీటింగ్‌లో. ఇప్పుడు సస్టైనబుల్ రెజల్యూషన్ అని అనుకోవచ్చా మరి? మినిమమ్ హ్మ్. మీకు అట్‌లీస్ట్ కనీస అవసరాలకి ప్రస్తుతం ఉన్నవానికి నడిపియటానికి. హ్మ్. వాళ్ళయన్నీ పెండి ఇప్పుడు ఏమంటారు? హ్మ్. అసలు కట్టలేని పరిస్థితులు వడ్డీలు కట్టినా నడిచిపోతది కదా! హ్మ్. సో, హ్మ్. ఆ హ్మ్. వడ్డీలు కట్టడానికి పనికొచ్చే ఇన్‌కమ్ మాత్రమే. అంతే. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇంకొన్ని సీట్స్ కావాలి, కొత్త కాలేజెస్ కావాలని గవర్నమెంట్‌ని ప్రెషరైజ్ ఆర్ డిమాండ్ చేయడం అని వింటున్నాము. ఈస్ ఇట్ ట్రూ? అదే మీరన్నాక అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారులెండి. సో, ఒక హ్మ్. 2 పేర్లు తీశారు. హ్మ్. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు ఇట్లా హ్మ్. లాబియింగ్ చేసి మమ్మల్ని సీట్లు అడుగుతున్నారు. ఆఫ్ కరెక్ట్. క్యాంపస్ అన్నారు. హ్మ్. ఆఫ్ క్యాంపస్ అంటే నాకు ఒక కాలేజ్‌కి ఒక ప్రెస్టీజ్ కాలేజ్ ఉంది. నేనేం హ్మ్. చేస్తున్నాను నాదెక్కడో భువనగిరిలో ఉంది కాలేజు. హ్మ్. సిటీకి అందరు ఆలేరు, జనగామనో, భువనగిరి అదేది వరంగల్ పిల్లంతా హైదరాబాద్ రావాలనుకుంటున్నారు. హ్మ్. హైదరాబాద్‌లో నాకు కాలేజ్ లేదు. హ్మ్. నాకున్న ప్రివిలేజ్‌ని బట్టి ఏఐసీటీనో లేకుంటే యూజీసీకెళ్ళి సార్ నాకు ఇక్కడ 10 ఏళ్ల నుంచి 20 సంవత్సరాలు నడుపుతున్నాను. హ్మ్. ఇంకో కాలేజ్ హైదరాబాద్‌లో గట్కేసర్‌లో లేకుంటే రామోజీ ఫిల్మ్ చోట్ల నాకు ఒక ప్రిమిసెస్ ఉంది. ఒక హ్మ్. ఒక 2, 4 సీట్లు ఇవ్వండి. 3 సెక్షన్‌లు ఇవ్వండి నడిపిస్తా అని హ్మ్. అడుగుతున్నారు. ఓకే అని పర్మిషన్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఓకే. యూజీసీ ఇచ్చింది. హ్మ్. అర్థమైంది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చింది. హ్మ్. పెట్టుకోండి అని. హ్మ్. అంటే ఉంది. పెట్టుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు నారాయణ కాలేజ్ ఎన్నున్నాయండి? మల్లారెడ్డి ఎన్ని యూనివర్సిటీలు పెట్టుకున్నాడు? హ్మ్. అర్థమైంది కదా! హ్మ్. చైతన్య ఎన్నున్నాయి. అంటే నీకు నడిపిచ్చే స్థాయి ఉన్నప్పుడు ఎన్నైనా పెట్టుకోవచ్చు. హ్మ్. అట్లా ఆఫ్ క్యాంపస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ట్రై చేశారు. హ్మ్. గవర్నమెంట్ ఇప్పటికే సీట్లు ఎక్కువైపోయాయి. కాలేజ్ ఎక్కే ఉద్దేశంతో వాటి సింపుల్‌గా హ్మ్. డినే చేసింది. వాళ్ళు అడగటంలో అర్థం ఉంది. వీళ్ళు ఆహ్, ఇవ్వడంలో నో హ్మ్. చెప్పడానికి అవకాశం ఉంది. నో చెప్పేసారు. హ్మ్. అంతవరకే గాని ప్రెషర్ చేసి ముఖ్యమంత్రి ప్రెషర్ చేసి తెచ్చుకోగలుగుతారా ఎవరైనా? లేదు కదా! అంటే దీన్ని క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అని అనుకోవచ్చా? మీరన్నట్టు హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ రన్ చేసే పరిస్థితి లేదు. హ్మ్. ఇంజినీరింగ్ చూస్తున్నాం బయట యూఎస్ కండిషన్ చూస్తున్నాం. కరెక్ట్. అక్కడ గూడా హ్మ్. బయట నుంచి వస్తే ఇప్పుడు ప్రతి హ్మ్. ఒక్కరికి గూడా ఏమంటారు ఎవరి కంట్రీకి వాళ్ళే మిగతా వాళ్ళు భారంగా చూస్తున్నారు. శత్రువులా చూస్తున్నారు. అవును. హ్మ్. మాకే ఉపాధి లేదని చెప్తారు. ఇప్పుడు మనం హ్మ్. మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమం చూసినాం. ఆంధ్ర వాళ్ళ తెలంగాణ ఇబ్బంది పడుతుందని చెప్పాం. ఇప్పుడు హ్మ్. యూఎస్ వాళ్ళు బయట స్టేట్ వాళ్ళు వస్తే ఇబ్బంది పడుతున్నారు. అక్కడ యూకేలో కూడా ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోయాయి. హ్మ్. సో, ఇంజినీర్లు అనేవాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. హ్మ్. అంటే మ్యాన్ పవర్ తక్కువైపోయింది. టెక్నికల్ సపోర్ట్ ఎక్కువైపోయింది. అంటే ఒక మనిషి చేసే పని 100 మంది చేసే పని ఏఐ ద్వారా ఒక్కళ్ళే చేస్తుంది. మిషనరీ అవును. చేస్తుంది. అవును. ఆటోమేషన్ ద్వారా. హ్మ్. సో, ఇంజినీర్లు అనేవి ఓవర్‌ఫ్లో అవుతుంది. 20,00,000 మంది ఇంజినీర్స్ ప్రతి సంవత్సరానికి హ్మ్. 20,00,000 మెంబర్స్ వస్తున్నారు. హ్మ్. సో, రాను రాను వీళ్ళంతా కొంత పెనుభారంగా తయారవుతారు. హ్మ్. టెక్కీస్. సో, లాస్ట్‌గా మీ పర్స్‌పెక్టివ్‌లో యాస్ తెలంగాణ సమితి స్టేట్ ప్రెసిడెంట్‌గా మీరేం చెప్తారు? అంటే ఫ్యూచర్ ఏముంటుంది? తెలంగాణ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ కూడా దీన్ని ఎలా తీసుకుంటారు? ఫైనల్‌గా హ్మ్. కంక్లూజన్ ఏంటంటే హ్మ్. హ్మ్. తెలంగాణ గవర్నమెంట్ హ్మ్. ఆర్థిక పరిస్థితి కొంత డౌన్‌లో ఉన్నమాట వాస్తవం. అందరికి తెలిసిన విషయమే. అవును. కొంత రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. ఇన్‌కమ్ తగ్గింది. ఇవన్నీ కరెక్టే. హ్మ్. కానీ హ్మ్. ఎడ్యుకేషన్ మీద పెట్టే ప్రతి రూపాయి గూడా హ్మ్. తెలంగాణ సమాజానికి పరిడవిలించడానికి, తెలంగాణ సమాజ డెవలప్‌మెంట్‌కి, హ్మ్. పిల్లల యొక్క భవిష్యత్తుకి కూడా హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ప్రతి రూపాయి గూడా. హ్మ్. మీకు ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. హ్మ్. దాన్ని ఎట్లైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఎంతో కొంత చేసి, ఈ ప్రస్తుతం 10,000 కోట్లు కాకపోయినా గానీ, వీళ్ళు మినిమమ్ సర్వైవ్ కావటానికి హ్మ్. ఏమేమి కావాలో హ్మ్. అంతవరకు అడ్జస్ట్ చేస్తే ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్ల బడ్జెట్‌లు మనం ఖర్చు పెడుతున్నాం గదా! హ్మ్. దసరాకి చీరలు ఇస్తున్నాము. ఇంకో చేస్తూనే ఉన్నాం గదా! దాంట్లో అన్నీ వచ్చేవి గావు. ఇది అవును. కన్‌స్ట్రక్టివ్ పిల్లల కరెక్ట్. కెరీర్ గాబట్టి. అవును. ఒక 1,00,000 మంది బయటకొస్తే 1,00,000 కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్ళవుతాం. హ్మ్. సో, హ్మ్. మీరు యొక్క ఆర్థిక క్రమశిక్షణ మిగతా వాటిలో పాటించైనా హ్మ్. ఎడ్యుకేషన్ సెక్టార్‌కి హ్మ్. డబ్బులిస్తూ ఎట్ ద సేమ్ టైమ్ కాలేజీల నుంచి మీరు క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయండి. హ్మ్. ఎందుకంటే నేను ఒక 5 కిలోమీటర్లు రోజు రన్ చేయగలుగుతాను. హ్మ్. నాకు 3 రోజులు ఉపవాసం ఉంచా నన్ను. హ్మ్. నాకు పెట్టాల్సిన ఏమంటారు ఎనర్జీ లేదు, ఇవ్వలేదు. శక్తి లేదు. నువ్వు రన్ చేయగలుగుతానా? లేదు. చేయలేం గదా! హ్మ్. నాతో పాటు నలుగురిని మోయాలి నేను. హ్మ్. అంటే ఒక కుటుంబ పెద్దగా హ్మ్. ఒక 4 సంవత్సరాల నుంచి నాకేం లేదు. ఒక 400 మంది ఎంప్లాయీస్ నా దగ్గరున్నారు. వీళ్ళకి హ్మ్. నేను డబ్బులివ్వలేను. హ్మ్. పిల్లలకి నేను చెప్పగలుగుతానా?
నీకు నెల జీతం రాలేదు, నువ్వు క్లాస్ రూమ్లో హ్యాపీగా చెప్పగలుగుతావు పిల్లలకి? నువ్వు క్లాస్ రూమ్లోకి ఎలా కనిపిస్తుంది? అరే టీచర్ ఫోన్ చేసి మా పిల్లలు ఫీజు కట్టలేదు, రెంట్ కట్టలేదు, ఆ చిట్టి కూడా ఫోన్ చేస్తుండు, ఫలానా 5వ తారీఖు వస్తుంది, ఈఎంఐ కట్టాలి. ఈ మనసులో ఇవన్నీ ఆ మానసిక ఆందోళన మధ్య నీ యొక్క ఫోకస్ పిల్లల కెరీర్ మీద పెట్టగలుగుతావా? సో ఇవన్నీ బయటపడాలంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో మీరు ఎన్నో విషయాలను టాక్టిక్ డీల్ చేస్తున్నారు కాబట్టి ఈ కాలేజీ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని కూడా గట్టిన పడేద్దామని కోరుకుందాం. పిల్లలంతా కూడా తెలంగాణ సమాజంలో ఒక మంచి వెలుగులు వెలిగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.